ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్నాం కదా వచనం. మిక్కుటమైన ఆయాసము మరి భక్తుని యొక్క జీవితంలో నెమ్మదికి కారణంగా మారిందంట. దేవుడు తన ప్రేమ చేత మరి నాశనమును గోతిలో నుండి పడిన తన ప్రాణాన్ని విమోచించాడని, అంతేకాకుండా ఆయన వీపు వెనక తట్టు మన పాపములు పారవేసి ఉన్నాడు అని ఈ ఉదయకాలం ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు మనం ఒకవేళ శ్రమల గుండా, ఆయాసం, పోరాటాల గుండా కొనసాగుతూ ఉన్నావేమో. అయితే ఒకానొక సమయంలో నువ్వేం చెప్పబోతున్నావంటే, ఈరోజు నేను ఎదుర్కొన్నటువంటి శ్రమలు, పోరాటాలు, వ్యతిరేకతలు అన్నీ కూడా మరి దేవునిలో నాకు ఒక స్థిరమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అంతేకాకుండా నన్ను ఒక సాక్షిగా ఆ శ్రమలన్నీ మలిచాయని నువ్వు చెప్పబోయే దినములు నీ జీవితంలో రాబోతున్నాయి. నీవు ఈరోజు పడుతున్న ప్రతి శ్రమ అనుభవము కూడా ఒక పాఠంగా నీ జీవితంలో ప్రభు మార్చి తన వీపు వెనుకతట్టు నీ పాపములన్నీ పారవేసి ఆయన తన అద్భుతమైన ప్రేమ చేత నాశనమును గోతిలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన యావత్తును, ఏదేది బంధించబడిందో, పడిపోయిందో ఆ నాశనం అనే గోతిలో ఉండి నిన్ను తిరిగి విడిపించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ పాపము, బలహీనతలు వీటిని బట్టి నెమ్మది కలుగుతుందా అంటే అలా అని కాదు. మరి దేవుని నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి నిందా, శ్రమ, పోరాటం, వ్యతిరేకత, హిజ్కియా జీవితంలో మరి ఒక శ్రమ ఎదురైనప్పుడు ఆ పోరాటం అనంతరము ఆయన అంటున్నాడు, మిక్కుటమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన. క్రీస్తు నిమిత్తం పడుతున్న శ్రమ, బాధ ఏదైనా నీ జీవితంలో నిశ్చయంగా రానున్న దినాల్లో ఒక మంచి బ్లెస్సింగ్నే తీసుకొని రాబోతుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ప్రభువుకి చేయకూడినటువంటి పొరపాటు చేయటం, ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా కొట్టబడుతూ, గాయపరచబడుతూ ఉన్నప్పుడు నిజముగా ఆ శ్రమానుభవాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ నిజముగా రిపెంటై ప్రభు వైపుకు తిరిగితే అది కూడా నీకు మంచి మేలునే తీసుకొని రాబోతూ ఉంది. క్రీస్తు విషయమైన నింద, శ్రమ, రెండోదిగా నీ పొరపాట్లను బట్టి శిక్షించబడినప్పుడు సహితము తెలుసుకొని నిజంగా దేవుని మీద సనగక, గొణగక అది మన పొరపాటే అని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి క్షమించమని ప్రభు సముఖంలో ప్రార్థించి, వీలైతే ఉపవసించి ఆ భారమంతా నీలోంచి నేను తీసివేశానని ప్రభు నీకు సమాధానం ఇచ్చేదాకా కనిపెట్టి ప్రార్థించినప్పుడు నీకు ఆ నెమ్మది నీకు కలిగినప్పుడు అది కూడా నీకు ఒక సాక్ష్యంగానే నిలబడబోతూ ఉంది. కాబట్టి కావాలని మరీ తెలిసి చేసేటటువంటి పొరపాట్లను బట్టి కలిగే శ్రమల గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఈ రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు మనం తిరిగి వచ్చినప్పుడు మరి ఎదుర్కొన్న ప్రతి ఆయాసాన్ని కానీ దేవుడు ఒక సాక్ష్యంగా నెమ్మదిగా మన జీవితంలో చేయబోతున్నాడు. ఒప్పుకొందాం దేవుని సముఖంలో, ఎందుకంటే ఆయన మన పాపములన్నిటినీ తన వీపు వెనక తట్టు పారవేసి మరలా ఎప్పుడు వాటిని చూడడట, జ్ఞాపకం చేసుకున్నాడంట. సంపూర్ణమైనటువంటి విడుదలను, సంపూర్ణమైనటువంటి విమోచన నీకు దయచేయబోతున్నాడు ఆయన రక్తము ద్వారా. కాబట్టి నమ్మి ఒప్పుకొని విడిచిపెడుతుండగా మిక్కుటమైనటువంటి ఆయాసాలు, బలహీనతలు, శ్రమలన్నీ కూడా నీ జీవితంలో బహు నెమ్మదికి కారణంగా మారబోతూ ఉన్నాయి. ఆయన తన ప్రేమ చేత నువ్వు పడి ఉన్న గుంటలోంటి ఇక విడుదల చేయబోతున్నాడు. నీ పాపములన్నీ వీపు వెనక తట్టు పారవేయబోతున్నాడు. నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఆయన చేసి ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని ఇకను ప్రభు సముఖంలో ప్రార్థించడానికి సిద్ధపడదాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాక్ ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. మిక్కుటమైనటువంటి ఆయాసము ప్రభా నెమ్మది కారణమాయను. నీ ప్రేమ చేత ప్రభా నాశనమును గోతి నుండి మమ్మల్ని విడిపించావు. నీ వీపు వెనుక తట్టునైనా మా పాపములను పడవేసినారు. ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. ఎవరెవరు నీ ప్రజలు శ్రమానుభవం గుండా వెళ్తున్నారో ప్రభా వారికి విడుదల కలగాలి. ఆ పోరాటము, ఆయాసం, ప్రయాసం అంతా తీసివేయబడాల, విడుదల కలగాలి. నాశనమును గోతి నుండి నీ ప్రజలు విడిపించబడాలా. అయ్యా తెలిసి తెలకు చేసిన పొరపాట్లు క్షమించండి. ఒప్పుకొని ప్రభా
హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ కన్నీటితో ప్రభా నీ పాదాలు పట్టుకొని చెడు మార్గాలు విసర్జిస్తుండగా ఈ దినముల్లో నీ బిడ్డలకి ఇంకా నువ్వు క్షేమం దయచేయండి, క్షమించండి అయ్యా, స్వస్థపరచండి, బాగు చేయండి, కుటుంబాలను కట్టండి ప్రభా. ఎవరెవరు గర్భఫలం లేని స్థితిలో ఉన్నారు తెరవబడును గాక వారి గర్భములు. అయ్యా, నిరుద్యోగ సమస్యలు యేసునామములో కొట్టివేయబడాల ప్రభా. మంచి ఉద్యోగాలు నీ బిడ్డలకు స్థిరపరచండి అయ్యా. కుటుంబంలో డిస్టర్బెన్స్ అన్ని కొట్టివేయబడును గాక. సమస్తమైన ప్రతికూలతల నుండి, ఆయాస భారంలో నుండి బిడ్డలందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క తండ్రి వీడియో చూస్తూ ఎంతమంది ప్రభా వారికి ఉన్న ప్రార్థన అవసరతలు కామెంట్స్ చేయబోతున్నారు. అటు బిడ్డలందరి ప్రార్థన అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. రెగ్యులర్గా తన్ని ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి, విడిపించండి. ఈ సంవత్సరం వారు బ్లెస్డ్గా ఉండాలి. నూతన సంవత్సరం అంతయు అయ్యా సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేయబడును గాక. బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజు యొక్క వాగ్దానాన్ని చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి, ఫాలో అవుతుండండి. మీరు చూస్తూ అనేకులకి, ఇంకా మీకు తెలిసిన బంధువులు, ప్రియులు అనేకులు కూడా ఈ ఛానల్ని, వాగ్దానాన్ని పరిచయం చేయండి. మరి రెగ్యులర్గా ఈ యొక్క వాగ్దానం అప్లోడ్ అవుతుంది. అనేకమైన సాక్ష్యాలు మన ఛానల్లో ఉన్నాయి. వాటిని వినడం ద్వారా మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని విశ్వాసంగా బలపరచబడబోతున్నాడు ఆత్మీయ జీవితంలో. కనుక వీక్షించండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు గొప్ప విడుదల, సమాధానం ఇంకా నువ్వు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.